హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏకే అప్డేట్స్. నవనార్సింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి ఈ వీడియోలో వివరిస్తామండి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగనే యమ్మపురి లేదు అనే నానుడు కూడా ఇక్కడ ఉంది. అనగా ధర్మపురి దర్శించిన వారికి యమలోకం అనేది ఉండదు అని ప్రజల నమ్మకం. ఇక్కడ శైవ, వైష్ణవ, ముస్లిం మతాల సామరస్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆలయ సమీపంలో రామలింగ స్వామి ఆలయం, అలాగే ఒక మసీదు కూడా ఉండడం విశేషం. ఇది ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్కి 65 కిలోమీటర్ల దూరంలోని, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలోని ఉన్నదండి. ఇక్కడ గోదావరి దక్షిణాముఖంగా ప్రవహిస్తూ ఉండడం విశేషము. స్థల పురాణం. పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడి గురించి తపం ఆచరిస్తూ తన తపస్సు చేస్తూ ఉండగా నృసింహుడు తన తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడుగా ఈ క్షేత్రానికి అవతరించాడు. ఇక్కడ పితృకర్మలకు, కుజ నివారణకు కూడా ప్రసిద్ధము. కుజదోషం ఉన్నవారు కుజదోష నివారణకు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అలాగే కుజదోషం ఉన్నదని తెలియక వివాహం చేసుకున్న తర్వాత వచ్చే సమస్యలు కూడా ఈ క్షేత్రము దర్శించడం వల్ల పోతాయని భక్తుల నమ్మకం. కుజదోష నివారణకి వైవాహిక జీవితాంతరం దంపతులు వచ్చి ఇక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని అర్చన చేస్తే ఎటువంటి వైవాహిక సమస్యలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఇక్కడ ఒక కవి, ఆయన కాకుచ శాసప్ప కవి నరసింహ శతకాన్ని కూడా రచించారు. ఈ క్షేత్రం గురించి, ధర్మపురి నరసింహ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో కూడా వర్ణించబడింది. పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి అల్పాయుష్కుడైన ఒక కుమారుడుకు కలగా ధర్మయాగం జరిపినందువల్ల ఆ కుర్రవాడు సంజీవుడయ్యాడు. అతడే ధర్మవర్మ. ధర్మయాగం జరిపించిన గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. దాన్నే రాజధానిగా చేసుకుని ఆ రాజు ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. ఆ ధర్మవర్మ మహారాజుని బ్రహ్మాది దేవతలు మీరు నృసింహం గురించి తపస్సు చేయవలసిందిగా అతన్ని కోరగా అతను ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి ఇక్కడ వెలిచారు. పాల్గొన శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతుంది. ధర్మశర్మ, ధర్మవర్మ, ధర్మదాసుగా స్వామిని 3 జన్మల్లో అర్పించిన ధర్మదేవికి ఇవి నిలవు. సత్యవతీదేవి ఇక్కడ గోదావరి తీరమున స్నానమాడి తన జీవితేశ్వరుడిగా ధర్మాంగ ప్రభువుని సర్పరూపముండి విముక్తి గావించుకుంది. ఈ క్షేత్రాన్ని బ్రహ్మాది దేవతలు, మహర్షులు, ఋషులు, మునులు, మహాభక్తులు ఇచ్చట స్వామివారిని అర్పించి తరించారు. ఎంతో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థలంగా విరాజిల్లుతున్నది. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు కాలంలో ఈ ఆలయము ఉన్నత స్థితిలో ఉండేది. నైజాం కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో ఉండేదని 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ ధర్మపురి ఆలయాలపై దాడి చేసి నాశనం చేశాడని
చరిత్ర వల్ల తెలుస్తున్నది. ఈ ధర్మపురి క్షేత్రం కూడా ఒక మున్సిపాలిటీ నగరం అండి. దీనికి అనేక ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం ఉంది. అలాగే ఇక్కడ సత్రాలు కూడా, కాటేజీలు కూడా ఉన్నాయండి. ఆర్టీసీ కాంప్లెక్స్ కొనుక్కొని ఒక కాటేజీ ఉందండి. ఆ కాటేజీలో రూ. 500 అద్దె తీసుకుంటారు. కాటేజీ కూడా ఈ వీడియోలో మీకు పెట్టాను. ఎప్పుడు కూడా కాటేజీలో చాలా రూములు ఉంటాయండి. చాలా నీట్గా కూడా ఉంటుంది కాటేజీ. ఇదిగోండి లక్ష్మీ నరసింహ సదన్ వసతి గృహం. ఇది ధర్మపురి బస్ కాంప్లెక్స్ ఆనుకునే ఉంటుంది. ఇక్కడ రూమ్ రెంటు రూ. 500. రూములు చాలా నీట్గా, అలాగే అక్కడ సిబ్బంది కూడా చాలా మంచిగా మనతోటి ఉంటారు. ఇదిగోండి ఈ వీడియోలో మేము బస్ చేస్తున్న గదిని కూడా మీకు చూపిస్తాం. ప్రైవేట్ లాడ్జెస్ అవి ఉన్నా సరే ఇక్కడ ఉండడమే శ్రేయస్కరం. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇది రూమ్ అండి. డబుల్ బెడ్రూము, చాలా వెస్టర్ను టైపు, మామూలు టైపు లెటర్న్స్ కూడా ఉన్నాయి. వాటర్కి, కరెంట్కి ఏ ఇబ్బంది లేదు. అలాగే సేఫ్టీ, సెక్యూరిటీ కూడా చాలా బాగున్నాయి. కిటికీలు అవి చాలా బాగానే వేశారు. మనకి సర్వీస్ చేయడానికి కుర్రాడు కూడా అందుబాటులో ఉంటాడు.